ఇప్పుడు దీంట్లో ఇప్పుడు విద్యా ఉద్యోగాలు అనేది మన పరిలో తీసుకునేది. దీనికి ఏం చేయాలి అధ్యక్ష? మనకి సుప్రీంకోర్టు రిజర్వేషన్ తీసుకున్న ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సామాజిక విద్యా వెనుకబాటుతనం బ్యాలెన్స్డ్గా అధ్యయనం అంటే తులనాత్మక అధ్యయనం జరిపేందుకు బీసీ కమిషన్కు నిర్దిష్టమైన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. బీసీ కమిషన్కే నిరంజన్ గారు ఉన్నారు, ఎవరికి ఇచ్చే అవసరం లేదు. ఈ దిశగా మొదట 1994లో పాత బీసీ కమిషన్ యాక్ట్ను సవరించి నూతన కేంద్ర బీసీ కమిషన్ యాక్ట్ను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర బీసీ కమిషన్కు చట్టబద్ధత అధికారులు కల్పించి సరిపడా సిబ్బంది నిధులు బీసీ కమిషన్కు కల్పించి శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు సర్కార్ సహకరిస్తే అన్ని రంగాల్లో విస్తృత తులనాత్మక అధ్యయనం జరిపిన తర్వాత బీసీ కమిషన్ సహేతుకమైన రికమెండేషన్స్ కూడిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత బీసీ కమిషన్ నివేదికను శాసనసభ మండలిలో చర్చ పెట్టి సభ ఆమోదం తర్వాత చట్టం చేసి కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు అప్పుడు మన చిత్తశుద్ధి బయటపడుతుంది అధ్యక్ష. నేనేం చెప్తాను అధ్యక్ష, నా ఓన్ స్టేట్మెంట్ కాదు అధ్యక్ష. ఇది మనకు నిపుణులు, మన ప్రొఫెసర్స్, మన ఉస్మానియా, మన కాకతీయ యూనివర్సిటీ, మన 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 బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మరి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. ఇది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు టైం ఇవ్వమని చెప్పండి, దయచేసి టైం ఇవ్వమని చెప్పండి. వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి రాజకీయంగా అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో మాకు ఎలాంటి మా అధినేత మా కేసీఆర్ ఒకటే చెప్తారు అధ్యక్ష, మన రాష్ట్రానికి ప్రజలకు మేలేంది ఏం సరే మీరు పూర్తిగా సహకరించండి, వారు ఎంబడి ఉండండి అని పదే చెప్తా ఉంటారు అధ్యక్ష. కానీ ఒక మాట బాధ అధ్యక్ష, ఏమాట నేను ఈ సందర్భంగా నేను మీ చైర్ రెస్పెక్ట్ కాపాడాలా, మన సభ గౌరవం ఉండాలా, మన లీడర్ ఆఫ్ ది హౌస్ అందరికి ఆదర్శంగా ఉండాలి అధ్యక్ష. మొన్న మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధ్యక్ష, చాలా బాధపడుతున్న అధ్యక్ష. ఇలాంటి భాష ఎవరు కూడా మాట్లాడదు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క బీసీ కుల బీసీ రిజర్వేషన్స్ పైన అధ్యక్ష, బీసీ రిజర్వేషన్స్ పైన బీజేపీ కూడా అధ్యక్ష, బీజేపీ కూడా కంక్లూడ్ ప్లీజ్ అధ్యక్ష. బీజేపీ కూడా డే 1 నుంచి కూడా మోసం చేస్తూనే వస్తుంది అధ్యక్ష. ఆ రోజు మండల్ కమిషన్ పెద్ద ఉద్యమం చేపడితే వీరు కమండల్ పోరాటం స్టార్ట్ చేసి దాన్ని పక్కదో పట్టించారు అధ్యక్ష. ఆ రోజుల నుంచి కూడా బీజేపీ ఈ రోజు కూడా 2021లో అధ్యక్ష, మొన్న కేంద్ర మంత్రి గత ప్రభుత్వంలో 2018లో నాటి కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏం హామీ ఇచ్చారు అధ్యక్ష? 2021 జనాభా లెక్కల సేకరణలో బీసీ కులాల వివరాలు కూడా సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చి వారు కూడా మోసం చేశారు అధ్యక్ష. గతంలో అశాస్త్రీయ పద్ధతిలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేసి రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి ఇంప్లిమెంట్ చేయించింది అధ్యక్ష ఇదే బీజేపీ ప్రభుత్వం. అప్పుడే వీళ్ళు అంటే ఎందుకంటే కాదు అధ్యక్ష, వాళ్ళు పోతే మనకు మోసం చేశారు అధ్యక్ష, మీద మనకి ఇబ్బంది పెడతారు భవిష్యత్తులో. ఇంకోటి అధ్యక్ష, ఓబీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కూడా అమలుపరచకుండా ఎంబీసీలకు మోసం చేస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు మనకు పైన పోతే అనుకూలంగా ఇచ్చే వ్యక్తులు లేరు అధ్యక్ష, మోసం చేసే వ్యక్తులు అసంపూర్ణంగా పోవద్దు. కంప్లీట్ గా మనం యుద్ధం పోతున్నాం కేంద్రం మీద, అన్ని తయారు చేసుకోవాలి. అందరి తయారు చేసి బాంబులు గన్లు అన్ని రెడీ చేసుకొని బాడీ బిల్డింగ్ చేస్తారు, బాడీ బిల్డింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ కలిసి కట్టి పోతేనే మనం కేంద్రం ఫైట్ చేయొచ్చు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లుకి మద్దతు తెలియజేస్తుంది అధ్యక్ష. అస్త్రాలతో రెడీ ఉండాలని చెప్తున్నాడు, గల్లెడు గనగా అధ్యక్ష, అస్త్రాలతో అన్ని రెడీ ఉండాలనే ఉద్దేశం తప్ప గల్లెడు నిజంగా కాదు అధ్యక్ష. ఈ సీరియస్ ఆఫ్ ది సబ్జెక్ట్ నిజంగా ఉంది, అందుకే 12 మంత్రులు ఇద్దరే ఉన్నారు. అయినా సరే పోనీ సార్ అధ్యక్ష, బీసీలు అంటే చిన్న చూపు కాబట్టి అట్లుంటది. కాబట్టి అధ్యక్ష సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మరి బిల్ పాస్ చేయాలని చెప్పేసి బిల్ కి మద్దతు ఇస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.